హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుమారమ్మి కిచెన్. ఈ వీడియోలో పచ్చి మామిడికాయలతో కూర పచ్చడి ఎంత ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చో చూపిస్తాను. మామిడికాయ కూర పచ్చడికి పుల్లగా ఉండే పచ్చి మామిడికాయలను తీసుకుని పీలర్తో తొక్క చెక్కుకుందాము. మిగిలిన మామిడికాయలన్నీ కూడా అదే విధంగా తొక్క చెక్కున్న తర్వాత తొక్క తీసుకున్న మామిడికాయలను కోరుకుందాము. మామిడికాయల కూర ఈ విధంగా తీసుకున్న తర్వాత అన్ని మామిడికాయలని కూడా ఇదే విధంగా కూర తీసుకున్నాము. మామిడికాయలన్నీ కూర తీసుకున్న తర్వాత పల్చగా చేసుకుని 4 గంటల పాటు ఎండలో పెట్టుకుందాము. పళ్ళులో సరిపోకపోతే మైకా కవర్ మీద పల్చగా ఎండబెట్టుకోవాలి. కూరని అంతా కూడా ఎండలో పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని 1/2 కప్పు మెంతులు వేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము. మెంతులు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని పొడిని చేసుకుని పక్కన పెట్టుకుందాము. అదే మిక్సీ జార్లో ఒలిసిన వెల్లుల్లిపాయలు వేసుకుని బరకగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఎండలో పెట్టుకున్న పచ్చి మామిడికాయ కూరని తెచ్చుకుందాము. ఎలా ఎండిపోయిందో చూడండి. మనం ఎండబెట్టుకున్న మామిడికాయ కూరలోకి తౌడు కారం, 1/4 కప్పు మెత్తడి ఉప్పు, 1/2 కప్పు మెంతిపిండి వేసుకుని బాగా కలుపుకుందాము. పచ్చడి అంతా బాగా కలుపుకున్న తర్వాత పచ్చడి మధ్యలో గుంటలా చేసుకుని పులుసుని వెల్లుల్లిపాయలని బరకగా మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని పచ్చడి మధ్యలో పెట్టుకుని స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని 1/4 కేజీ వేరుశనగ నూనె వేసుకుందాము. నూనె కాగిన తర్వాత 1 స్పూన్ మెంతులు వేసుకుందాము. మెంతులు లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పచ్చడి మధ్యలో పెట్టుకున్న వెల్లుల్లి మిశ్రమంపై వేడి నూనెను పోసుకుందాము. ఆ నూనె వేడికి వెల్లుల్లి బాగా మగ్గి ఆ ఫ్లేవర్ అంతా కూడా పచ్చడికి పడుతుంది. ఇప్పుడు పచ్చడి అంతా కూడా బాగా కలుపుకుందాము. ఈ కూర పచ్చడి అన్నంలోకి కాకుండా ఇడ్లీలోకి, దోశల్లోకి చట్నీ కింద కూడా ఉపయోగపడుతుంది. కూర పచ్చడి బాగా కలుపుకున్న తర్వాత డబ్బాలోకి తీసుకుని స్టోర్ చేసుకుందాము. 3 రోజుల తర్వాత కూర పచ్చడిలో ఓట వచ్చి నూనె పైకి తేలుతుంది. నూనె వేసుకొని అవసరం లేదు. 3వ రోజు ఒకసారి పచ్చడి అంతా కలుపుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుంటే సరిపోతుంది. కూర పచ్చడి ఎంత ఈజీనో చూసారు కదా. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకే ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది. బాయ్ ఫ్రెండ్స్.